దేశవ్యాప్తంగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా అంచనాలు వేస్తున్నారు. సాధారణంగా పోలింగ్ శాతం తగ్గడం అంటే అది అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల కావచ్చని సెఫాలజిస్టులు చెప్తుంటారు. ప్రస్తుతం కూడా యోగేంద్ర యాదవ్ లాంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ యోగేంద్ర యాదవ్, జీవీఎల్ నరసింహారావు లాంటి వారు 1996-97లలో సెఫాలజిస్టులుగా పనిచేశారే తప్ప ఇప్పుడు ఒకరు కాంగ్రెస్లో మరొకరు బీజేపీలో రాజకీయం చేస్తున్నారు. వీరిని సెఫాలజిస్టులు అని చెప్పలేం. 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే 8-12% వరకు తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇందుకు కారణం మోడీ ఇటీవల ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వల్లనేనని కొందరు, అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత వల్లనే పోలింగ్ జరగలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరైతే భగభగ మండే ఎండల వల్ల ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ చాలా బలంగా ఉన్నామని భావిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్లలో పోలింగ్ శాతం తగ్గింది. మణిపూర్, అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అటు కేరళలోనూ 11% పైగా పోలింగ్ తగ్గింది. కేరళ ఎన్నికల చరిత్రను గమనిస్తే అక్కడ ఓట్ల శాతం పెరిగిన ప్రతిసారి కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. పోలింగ్ తగ్గిన ప్రతిసారి వామపక్ష కూటమికి లాభం జరుగుతూ వచ్చింది. ఈసారి ఈ పోలింగ్ తగ్గుదల కాంగ్రెస్కు ఎంత అనుకూలమవుతుందని విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ బీజేపీకి ప్రతికూల పవనాలేనని ప్రతిపక్షం ఖచ్చితంగా చెప్తున్నది. ముస్లింలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడాన్ని ఇది సూచిస్తున్నదని ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నాయి. కానీ బీహార్లోని కిషన్గంజ్, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ వంటి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయింది. ఈ 2 నియోజకవర్గాలు కూడా ముస్లిం డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు. ఈ రెండింటిలో ముస్లింలు తప్ప మరొకరు గెలిచే అవకాశాలే లేవు. రాంపూర్లో 1-2 సార్లు తప్ప ముస్లింలు మాత్రమే గెలుస్తూ వచ్చారు. జయప్రద వంటి సినీ నటి మాత్రం రాంపూర్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ అది కూడా అజం ఖాన్ మద్దతుతోనే గెలిచారు. యూపీలో కటీహార్ లాంటి హిందూ డామినేటెడ్ నియోజకవర్గంలోనూ పోలింగ్ శాతం పెరిగింది. రాజస్థాన్లో కూడా గణనీయంగా పోలింగ్ శాతం తగ్గింది. చాలా ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని అంటున్నారు. అదే కనుక నిజమైతే అది కాంగ్రెస్ కూటమికి నష్టమే అవుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్షం మాత్రం యూపీ, రాజస్థాన్లలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత వల్లనే ఈ తగ్గుదల నమోదైందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుందా అని బీజేపీ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను ముఖ్యమంత్రిని చేయకుండా పక్కకు పెట్టడం వల్ల ఆమె పార్టీకి సహకరించలేదన్న వాదన కూడా వినిపిస్తున్నది. రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఇప్పటివరకు వివిధ సర్వే సంస్థలు వేసిన అంచనాలు నిజమవుతాయా అంటే ఫలితాల దాకా వేచి చూడాలి.